నమస్కారం అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. సో చాలామంది స్టూడెంట్స్ పర్టికులర్గా బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ గురించి డీటెయిల్స్ గురించి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఫోరెన్సిక్ సైన్స్ పర్టికులర్గా అంటే బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే కాదండి, ఇంటర్మీడియట్లో ఎనీ బ్రాంచ్ ఈవెన్ ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి లాంటి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న స్టూడెంట్స్ కూడా చాలా యూనివర్సిటీస్లో ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది కోర్స్ అనేది పర్స్యూ చేయొచ్చు అనమాట. అయితే పర్టికులర్గా దీంట్లో ఎక్కువగా బయాలజీ రిలేటెడ్, పాథాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫోరెన్సిక్ సైన్స్లో బైపీసీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో వీళ్ళు కనుక ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ అనేది పర్స్యూ చేస్తే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అయితే ముందుగా ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ డ్యూరేషన్ గురించి కూడా చాలామందికి రకరకాల డౌట్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్న చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ 3 years డిగ్రీ ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని 4 years డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నాయి, కొన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది ఎక్కువగానే ఉన్నాయి. సో దీంట్లో 3 years, 4 years అండ్ 5 years డిగ్రీస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. జనరల్గా ఫోరెన్సిక్ సైన్స్ ఏదైతే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అంటామో ఈ కోర్స్ అనేది చాలా యూనివర్సిటీస్లో 3 years ఉంటుందండి. సో ఈ 3 years డ్యూరేషన్లో స్టూడెంట్స్ వచ్చేసి వేరియస్ టాపిక్స్ మీద ట్రైన్ అవ్వడం జరుగుతుంది ఫోరెన్సిక్ సైన్స్ రిలేటెడ్గా. అండ్ 4 years డిగ్రీ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవి హానర్స్ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే 3 years స్టడీతో పాటు 1 year స్టూడెంట్ రీసెర్చ్ చేస్తారు. ఈ రీసెర్చ్ టైంలో ఎక్కువగా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఉన్న ఢిల్లీలో కానివ్వండి, మన మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్లో రీసెర్చ్ చేయడానికి స్టూడెంట్కు 1 year చేస్తారు. సో దానివల్ల ఇంకా స్టూడెంట్ దగ్గర కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేది ఎక్కువ ఉంటుంది 4 years డిగ్రీ చేసిన వాళ్ళు. సో 3 years ఏమో ప్లెయిన్ డిగ్రీ ఉంటుందండి, 4 years ఏమో 1 year రీసెర్చ్తో పాటు యూనివర్సిటీస్ 4 years డిగ్రీ ఆఫర్ చేసేవి ఉంటాయన్నమాట. అండ్ వేరాజ్ 5 years వచ్చేసరికి 3 years డిగ్రీ, 1 year రీసెర్చ్ అండ్ దాంతోపాటు ఇంకొక 1 year కోర్స్ చేయటం వల్ల స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటాము. అంటే 5 years కోర్స్ ఇది. దీంట్లో వీళ్ళకు బీఎస్సీతో పాటు ఎంఎస్సీ కూడా కంప్లీట్ అయినట్లు అనమాట. సో స్టూడెంట్ వాళ్ళ చాయిసెస్ బట్టి ప్రోగ్రామ్ కోర్స్ డ్యూరేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనకు ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ల్యాబొరేటరీస్ ఎక్కువగా మనకు ఢిల్లీ రీజియన్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో స్టూడెంట్స్ అక్కడున్న యూనివర్సిటీస్లో చేస్తే కనుక ఇంటర్న్షిప్స్ అనేది ఈజీగా దొరుకుతాయి, దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ కూడా అక్కడ ఈజీగా వీళ్ళకు రిసోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దొరికే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బైపీసీ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్స్ నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, ఎంపీసీ స్టూడెంట్స్ ఎనీ డిగ్రీ కానివ్వండి, బీబీఏ లాంటి ప్రోగ్రామ్స్ చేసి లేదా ఈవెన్ బీటెక్లో టెక్నికల్ కోర్సెస్ చేస్తే కనుక అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మంచి శాలరీస్తో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ బైపీసీ స్ట్రీమ్లో వచ్చేసరికి ఏ కోర్స్ అయినా కూడా స్టూడెంట్స్ డెఫినెట్గా పీజీ అనేది చేయాలి. బైపీసీ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ మెడిసిన్ లాంటి ప్రోగ్రామ్ కూడా ఎంబీబీఎస్తో స్టాప్ చేస్తే ఉపయోగం లేదు, అది మీ అందరికీ తెలిసిందే. ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ 3 years పీజీ చేయాలి, దాంతోపాటు 3 years సూపర్ స్పెషాలిటీ కూడా చేసినప్పుడు మాత్రమే డాక్టర్కు సొసైటీలో యాజ్ ఆఫ్ నౌ కొంత వాల్యూ అనేది ఉంది. అలాగే అగ్రికల్చర్ లాంటి రెప్యూటెడ్ ప్రోగ్రామ్ తీసుకున్న బీఎస్సీ అగ్రి తర్వాత ఎంఎస్సీనో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే పీజీ లెవెల్లో అప్పుడు స్టూడెంట్కు మంచి ఆపర్చునిటీస్ అనేది దొరకడం జరుగుతుంది. అలా ప్రతిదీ నర్సింగ్లో తీసుకున్న, పారామెడికల్ కోర్సెస్ తీసుకున్న, బీ ఫార్మా లాంటివి, ఈవెన్ ఫోరెన్సిక్ సైన్స్, హార్టికల్చర్ ఇలాంటి ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా బైపీసీ స్ట్రీమ్లో మనకు అవైలబుల్గా ఉన్న ప్రోగ్రామ్స్ దేనికైనా కూడా పీజీ చేస్తే స్టూడెంట్కు మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫోరెన్సిక్ సైన్స్ చేసే స్టూడెంట్ కూడా బీఎస్సీతో పాటు డెఫినెట్గా వాళ్ళు ఎంఎస్సీ చేస్తే కనుక కెరీర్లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ 4 years డ్యూరేషన్ లేదా 3 years డ్యూరేషన్లో స్టూడెంట్స్ ఎక్కువగా ట్రైన్ అయ్యే సబ్జెక్ట్స్ వచ్చేసరికి వీళ్ళు క్రిమినల్ సైన్స్ మీద, అలాగే ఫోరెన్సిక్ పాథాలజీ మీద, బయాలజీ లాంటి సబ్జెక్ట్స్, అలాగే డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్ అనేసి, లా ఆఫ్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ లాంటి టాపిక్స్ మీద స్టూడెంట్ అనేది ట్రైన్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ వీటితో పాటు కెరీర్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఎక్కువగా స్టూడెంట్స్కు క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్గా, అలాగే ఫోరెన్సిక్ సైంటిస్ట్గా, అలాగే సైంటిఫిక్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈవెన్ ఫోరెన్సిక్ ఆఫీసర్గా ఫోరెన్సిక్ ల్యాబ్స్లో అనేది చేయొచ్చు. అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్గా కూడా స్టూడెంట్కు ఆపర్చునిటీస్ అనేది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే ఫోరెన్సిక్ సైన్స్కు మనకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ గవర్నమెంట్తో పాటు ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి కాబట్టి స్టూడెంట్కు ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. పీజీ చేసిన స్టూడెంట్కు రీసెర్చ్ వైపు ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట.
అండ్ దీంట్లో ఫోరెన్సిక్ సైన్స్ ఏదైతే చదువుతారో స్టూడెంట్స్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ మనం యూజ్ చేస్తామో అంటే క్రైమ్ సీన్స్లో కానివ్వండి ఒక మిస్టరీ అనేది మనం ఈజీగా ఫాస్టర్గా సాల్వ్ చేయడానికి ఫోరెన్సిక్ సైంటిస్ట్ అనేది న్యూ టెక్నిక్స్ అనేది యూజ్ చేసి సో దీంట్లో ఎక్కువగా అంటే వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వింగ్లో కొంత ఈజియర్గా ఫాస్టర్గా చేయడానికి అనేది హెల్ప్ అవుతూ ఉంటారు. అంటే ట్రెడిషనల్ మెథడ్ కాకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేసి వీళ్ళు ఒక క్రైమ్ అనేది ఈజీగా సాల్వ్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయడానికి అనేది హెల్ప్ అవుతూ ఉంటారు. సో దీంట్లో చాలా సైంటిఫిక్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎవిడెన్సెస్ అనేది అనాలిసిస్ చేయడంలో ఫోరెన్సిక్ సైంటిస్ట్ అనేది కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో నో డౌట్ అండి, డెఫినెట్గా ఫోరెన్సిక్ సైన్స్కి అనేది మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బైపీసీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కానివ్వండి, హోమియోపతి, ఆయుర్వేదిక్, బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్సెస్కు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఈజీగా సెటిల్ అవ్వడానికి ఫోరెన్సిక్ సైన్స్ ప్రోగ్రామ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మాత్రం సో డిఫరెంట్ యూనివర్సిటీస్ రకరకాల ఫీజెస్ అనేది ఉంటాయి. మినిమం మనకు ఇండియాలో కొంచెం బెటర్ యూనివర్సిటీస్ అయితే ఈ పర్ యానం 60,000 ఫీజు నుండి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉంటాయి. సో దీనికి నేను పర్టికులర్గా సిటీస్ అంటే గనక ఎక్కువగా గనక మనము అంటే కొంత బడ్జెట్ ఇష్యూ లేదు అనుకున్న వాళ్ళు ఢిల్లీ రీజియన్లో ఉన్న యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే ఫోరెన్సిక్ సైన్స్కు డెఫినెట్గా వాళ్ళకు మంచి అంటే సబ్జెక్ట్తో పాటు అక్కడ ప్లేస్మెంట్స్ అనేది కూడా స్టూడెంట్స్కు ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత దొరకడం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో శాలరీ ప్యాకేజెస్ తీసుకుంటే ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకు 3 lakhs నుండి 12 lakhs మధ్యలో వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళ అంటే స్టూడెంట్కు ఉన్న టాలెంట్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ బట్టి ఇక్కడ ప్యాకేజెస్ అయితే మినిమం ఉంటాయి అన్నమాట. సో ఇది ఫోరెన్సిక్ సైన్స్ గురించి అంటే కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. సో దీని గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అడ్మిషన్స్ గురించి గైడెన్స్ కావాలన్నా కింద మీకు స్క్రోల్ అయ్యే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ డెఫినెట్గా మీకు దీని గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్మిషన్ పరంగా కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది.